హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు పిహెచ్ రన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఈ ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియాలి అనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంటని ఆన్‌లో పెట్టుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ అవుట్డోర్ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలో, సినిమాటిక్ రేంజ్లో చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ ఫోటో అండ్ ఈ బ్యాక్గ్రౌండ్స్ తోటి ఈ కాపుల్స్ని హైలైట్గా ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. తర్వాత నెక్స్ట్ పెన్ టూల్ తోటి ఫోటో కట్ చేయాలి. 2-3 స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ మ్యాజిక్ టూల్ ఉంది. మ్యాజిక్ టూల్ మీద టిక్ చేస్తే సెలెక్ట్ సబ్జెక్టు. ఇదొక స్టెప్. అంటే 2-3 స్టెప్స్ ఉంటాయి ఫోటోను కట్ చేయడానికి. ఇట్లా చేసినామంటే అన్నిటి సెట్ కాదు, అన్ని ఫోటోలకు ఇట్లా కట్ చేయడం సెట్ కాదు. చూపేసి ఉంది. జూమ్ చేసి చూస్తే ఇక్కడ పోయింది. సో మనం ఏం చేయాలంటే పెన్ టూల్ తోటి కట్ చేసుకుంటేనే బెస్ట్ అని అడిగితే. అన్ని ఫొటోస్కు సెట్ కాదు అది. సో ఇక్కడ పెన్ టూల్కి షార్ట్ కట్ పి. ఇక్కడ కనిపిస్తుంది కదా, పి. పెన్ టూల్కి షార్ట్ కట్ పెన్ టూల్. టిక్ చేసుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా జరపాలి అంటే స్పేస్ పట్టుకుంటే ఇట్లా జరుగుతుంది. స్పేస్ను మౌస్ పైన రైట్ క్లిక్ ఇచ్చి పట్టుకొని ఎటు జరిగితే అటు జరుగుతుంది. ఇట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫోటో కట్ చేసేటప్పుడు ఇది అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇట్లా ఫోటో అనేది ఇలా కట్ చేస్తేనే, ఫోటోషాప్లో ఖచ్చితంగా ఇట్లా కట్ చేస్తేనే ఫోటో అనేది నీట్గా వస్తుంది. ఎడిటింగ్లోనైనా అసలు ఏర్పడకుండా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ ఫోటో కటింగ్ గురించి వీడియోలో సపరేట్గా చెప్తా. ఒక ఫోటో కటింగ్ గురించి ఇట్లా పెన్ టూల్ తోటి ఎలా కట్ చేయాలి, ఇట్లా బెండ్ అవుతుంది కదా, ఇది అనేది ఎలా కట్ చేయాలనేది దానికి సపరేట్ వీడియో చేస్తా. ఈ వీడియోలో చేస్తే లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో. లాస్ట్కి వచ్చినాక ఇక్కడ టిక్ చేసి నార్మల్గా జూమ్ బ్యాక్ చేయాలంటే ఆల్ట్ పట్టుకొని స్పేస్. ఇంతకుముందు జూమ్ ఇన్ చేయాలంటే కంట్రోల్ పట్టుకొని స్పేస్ పట్టుకొని మౌస్ పైన లెఫ్ట్ టిక్ చేయాలి. అదే జూమ్ బ్యాక్ కావాలంటే గిట్ట ఆల్ట్ స్పేస్ పట్టుకొని లెఫ్ట్ టిక్ చేయాలి. వచ్చింది కదా, అంతే. టిక్స్ అంటే ఇప్పుడు లేయర్ లెక్క కావాలంటే గిట్ట కంట్రోల్ పట్టుకొని ఎంటర్ నొక్కితే ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినాక తర్వాత మనం షిఫ్ట్ F6 ఇది గుర్తుపెట్టుకోండి. షిఫ్ట్ F6 పెడితే ఫెదర్ వస్తుంది. ఫెదర్ సెలెక్షన్ ఇది కాకుండా షార్ట్కట్లో మనం తెలియాలనుకుంటే గిట్ట ఇది ఉంది కదా, సెకండ్ రెక్టాంగులర్ మార్కీ టూల్ ఉంది కదా, దీనిపైన టిక్ చేసి రైట్ టిక్ ఇస్తే ఫెదర్. ఇది కూడా ఇంకొక ఆప్షన్. లేదు షార్ట్కట్ కావాలనుకుంటే గిట్ట షిఫ్ట్ F6 టిక్ చేసి 1.5 లేదా 2, రెండిట్లలో ఏది పెట్టుకున్నా పెద్ద తేడా ఏమి ఉండదు. బట్ నేనైతే ఇప్పుడు 2 పెట్టుకుంటున్నా. నెక్స్ట్ మనకు ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత మాస్క్ ఇవ్వాలి. ఇక్కడ ఉంది కదా మాస్క్ ఇస్తే ఫోటో కట్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫోటో కట్ అయిపోతుంది. ఫోటో కట్ అయిన తర్వాత హెయిర్స్ ఉన్నాయి కదా, హెయిర్స్ని ఎడిట్ చేయాలంటే సెలెక్ట్ మాస్క్ ఇచ్చి బ్రష్ సైజ్ పెంచుకొని ఇక్కడ ఇది ఉంది కదా సెకండ్ది టిక్ చేసి బ్రష్ సైజ్ పెంచుకోవడానికి ఎంటర్ పైన బ్రాకెట్స్ ఉంటాయి కదా, లెఫ్ట్ సైడ్ బ్రాకెట్ ఏమో తక్కువ అవ్వడానికి, రైట్ సైడ్ బ్రాకెట్ ఏమో పెరగడానికి ఇట్లా పనిచేస్తుంది. బ్రష్ సైజ్ పెరగడానికి షార్ట్ కట్ ఓన్లీ హెయిర్స్ పైన చేసి ఓకే ప్రెస్ చేస్తే అయిపోతుంది. హెయిర్ కట్ అయిపోయింది కదా. ఇప్పటి వరకు ఈ ఫోటోని అయితే సేవ్ చేసుకొని పెట్టుకుందాం. నెక్స్ట్ దానికోసం ఫైల్లోకి వెళ్ళి న్యూ లేయర్ తీసుకొని ఫోటోలోకి వెళ్ళి మనం సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 12x18 హైట్ 18 వద్దు, హైట్ వెడ్త్ 18 పెట్టుకుందాం. హైట్ 12, 400 పెట్టుకుందాం. రెజల్యూషన్ కొంచెం ఫోటో క్వాలిటీ ఎక్కువ వస్తుంది. సో ఇంతే. ఓకే, తర్వాత ఈ కట్ చేసుకున్న ఫోటోని డైరెక్ట్గా ఇందులోకి తీసుకొని ఈ ఫోటోని తీసేద్దాం. ఫస్ట్గా దీన్ని సేవ్ చేసుకోవాలి. ఇలా రావాలి అంటే కంట్రోల్ టీ పెట్టుకొని డైరెక్ట్ ఇట్లా పెంచుకోవచ్చు, సైజ్ తగ్గించుకోవచ్చు. అది బ్యాక్గ్రౌండ్ ఇది ఇప్పుడే చెప్పరాదు. బ్యాక్గ్రౌండ్ మనం పెట్టే బ్యాక్గ్రౌండ్ బట్టి సైజ్ అనేది పెంచడం తగ్గించడం అనేది జరుగుతుంది. దానికోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ థింగ్ దీన్ని డూప్లికేట్ తీసుకోవాలి. ఫస్ట్గా డూప్లికేట్ లేయర్. ఆ డూప్లికేట్ లేయర్ కోసం షార్ట్ కట్ కంట్రోల్ చేయి అవుతుంది. ఇక్కడ ఇంకోటి అయింది కదా, కంట్రోల్ చేయ నేను నొక్కాను కాబట్టి అయింది.
కంట్రోల్ చేసేసుకొని ఫస్ట్ మనకు ఫోర్గ్రౌండ్ కావాలి కింద, అంటే మనకు మనకి చూపిస్తా. ఫస్ట్ మనకు ఈ కిందిది కావాలి, కింది ఏరియా కావాలి. కింది ఏరియా ఒకటి ఉంచుకొని బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ చేస్తాం. కింది ఏరియా అంటే మనకు ఇక్కడ ఉంది కదా, ఈ ఏరియాని మాత్రం ఉంచుకొని మిగతాదంతా చేంజ్ చేస్తాం ఫోటోలో. దానికోసం తర్వాత మళ్ళీ మాస్క్ పెట్టి గ్రేడియన్ మ్యాప్ ఇక్కడ ఉంది కదా, గ్రేడియన్ మ్యాప్కి వెళ్ళి ఇక్కడ ఇది ఉండాలి, చూపిస్తాం. ఇది బేసిక్లో మిడిల్ ఉంది కదా ట్రాన్స్పరెంట్, ఇటు సైడ్ వైట్ ఉంది, ఇటు సైడ్ ట్రాన్స్పరెంట్ ఉంది కదా, ఇది పెట్టుకొని ఇక్కడ వైట్ ఉంది, సో బ్లాక్ కావాలి. ఇట్లా పెట్టుకొని ఇట్లా అంటే మనకు అనుకున్న మందం ఎరేజ్ అయిపోతుంది. సేమ్ ఇట్లాగా. ఓకే, ఇంతవరకు ఓకే, ఇంతవరకు ఇది బాగానే ఉంది. నెక్స్ట్ దీన్ని కొంచెం ఎరేజ్ చేసుకుంటాం. నెక్స్ట్ దీనిలో యాడ్ చేయాల్సింది బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ ఇందులో ఇప్పుడు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదా, ఇందులో ఏది ట్రై చేస్తే దాన్ని యాడ్ చేద్దాం. ఏది బాగుంటాయి అంటే నాకైతే ఎస్టిమేషన్ అయితే ఏది లేదు, బట్ ట్రై చేస్తూ వెళ్ళిపోవాలి అంతే, ఏం లేదు. దానికోసం ఇది తీసుకొని ఇక్కడ వదిలేస్తే ఇక్కడ అయిపోతుంది సార్ డైరెక్ట్గా. నెక్స్ట్ దీన్ని కింది కనాలి, ఈ లేయర్ కింది కంటే ఇది అయిపోతుంది. ప్లేస్మెంట్ అనేది ఇంపార్టెంట్ మనకు. ఏదన్నా ఈ బ్యాక్గ్రౌండ్ కాకపోతే ఇంకో బ్యాక్గ్రౌండ్లో సెట్ చేద్దాం. ఇది ఒకసారి ట్రై చేద్దాం. నాకు ఎందుకో ఇదే బాగుంది అనిపిస్తుంది. సో దీన్ని ఇట్లా చేసుకొని మనం మ్యాజిక్ టూల్ తోటి స్కైని తీసేద్దాం. ఎందుకంటే స్కై ఇదే ఉంటే అంత అనిపించలేదు నాకు. సో మనం స్కైని తీసేద్దాం ఇక్కడి వరకు. ఇక్కడ కొంచెం మ్యాజిక్ టూల్ తోటి ఇక్కడ టిక్ చేసుకొని ఇక్కడ వరకు స్కైని తీసేద్దాం. షిఫ్ట్, దాని తర్వాత ఇది పెట్టుకొని ఇక్కడ ఉంది కదా, దీని మందం యాడ్ కావాలంటే మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని ఇది మందం ఇట్లా దిద్ది, ఆల్ట్ షిఫ్ట్ కాదు, ఇది ఆల్ట్ పట్టుకొని దిద్ది ఇలా చేసి ఇన్వర్ట్, కంట్రోల్ ఐ ఇన్వర్ట్ రైట్. దీన్ని తర్వాత ఫెదర్ ఇవ్వాలి కొంచెం, ఎందుకంటే ఏర్పడదు. ఓకే, ఇప్పుడు బాగుంది. నెక్స్ట్ ఇది బాగుంది కానీ కింద ఫ్లోరే నాకు కొంచెం తేడా పడుతుంది. సో నెక్స్ట్ దానికోసం ఈ గ్రాస్ను యాడ్ చేసుకునే ట్రై చేస్తా. ఈ గ్రాస్ను ఒకసారి ట్రై చేస్తా. దీన్ని ఫోటోషాప్లోకి తీసుకున్నా, పిఎన్జి ఫైల్ ఇది దొరుకుతుంది. దీనికోసం మనం పిఎన్జి ఎగ్ అనే వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవాలి. ఇట్లా వెళ్ళి కంట్రోల్ డూప్లికేట్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇక్కడికి పక్కకు జరిపి మాస్క్ ఇచ్చి కొంచెం ఎరేజ్ చేసుకోవాలి. బాగానే ఉంది కానీ కొంచెం ఏర్పడుతుంది. సో దీన్ని ఏర్పడకుండా చేయాలి. దానికి చేసి కంట్రోల్ టీ ఇచ్చి హారిజాంటల్ ఒకసారి ట్రై చేద్దాం. ఇట్లా నాకు తెలిసి ఇట్లా ఇదైతే బాగానే ఉంటుంది అనుకుంటున్నా. మాస్క్ ఇచ్చి ఎరేజ్ చేసి ఎరేజ్ కాకుండా కట్ చేద్దాం పెన్ టూల్ తోటి. ఎందుకంటే కొంచెం అవి వేరే షేప్లు ఉన్నాయి, ఇవి వేరే షేప్లు ఉన్నాయి కదా, పెన్ టూల్ తోటి కట్ చేస్తే సెట్ అవ్వచ్చు. డిలీట్. బాగుంది. దీన్ని రెండింటిని మర్జ్ చేసుకోవాలి. కంట్రోల్ ఈ దీనికోసం ఈ రెండింటిని కంట్రోల్ పట్టుకొని టిక్ చేసి మళ్ళీ కంట్రోల్ ఈ అంటే రెండు మర్జ్ అయిపోతాయి. ఇంతే. తర్వాత ఈ వుడ్స్ అనేవి ఇవే ఉండాలా లేదు అది ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుందాం అనేది మన ఇష్టం. చూస్తున్నాను నేను, ఇది రెండు ట్రై చేద్దాం.
ఇట్లాగా. ఇదే బాగున్నట్టుంది, ట్రై చేస్తా ఒకసారి. దానికోసం మనం పిఎన్జీ ఉంది ఇది ఉంది కదా, ఈ లేయర్ని టిక్ చేసుకొని మేము ఇంతకుముందులాగా పెన్ టూల్ పెట్టుకొని ఇక్కడ మనం ఓన్లీ వుడ్ మందం సెలెక్ట్ చేసుకోవాలి. వుడ్ మందం సెలెక్ట్ ఇట్లా, ఓన్లీ వుడ్ మందమే ఇట్లా, ఓన్లీ వుడ్ మందం ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎంటర్ చేసి దీన్ని కంట్రోల్ చేయబడితే సపరేట్ అయిపోతుంది. ఇగో సపరేట్ అయింది ఇలాగ సేమ్. ఇట్లా అయిన తర్వాత ఇది ఉంది కదా, దీన్ని లేయర్ పైకి తీసుకొచ్చి ఆల్ట్ పట్టుకుంటే ఓన్లీ దీనికి మాత్రమే పనిచేస్తుంది. అది సేమ్ ఇట్లాగా సెట్ అవుతుందో కాదో ట్రై చేస్తున్నా, ట్రై అయ్యేలా లేదు, బట్ ట్రై టు బెస్ట్. దీనికోసం ఇది బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్దాం. రైట్ క్లిక్ ఇస్తే బ్లెండింగ్ ఆప్షన్ వస్తుంది. డబుల్ క్లిక్ ఇస్తే ఇందులోకి వెళ్ళి ఇది ఉంది కదా, ఆల్ట్ పట్టుకొని కొంచెం జరిపితే ట్రై టు బెస్ట్. లేకపోతే ఇది బాగుంది. ఇట్లా ఆల్ట్ పట్టుకొని ఇట్లా జరిపితే మనకు అందులో వేరియేషన్స్ తెలుస్తుంది. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు ఏర్పడకుండా, ఎందుకంటే అది కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది. సో కొంచెం ఒపాసిటీ కూడా తగ్గించుకుందాం. ఒపాసిటీ తగ్గించుకొని కొంచెం కలర్ కూడా కంట్రోల్ ఏం పెట్టి కొంచెం లైటింగ్ కూడా తక్కువ వేసుకుందాం. బట్ ఏం చేయాలంటే ఇక్కడ గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్కి తగ్గట్టే ఈ గ్రాస్ కూడా సేమ్ అదే గ్రీన్కి తగ్గట్టే ఉండాలి. దీనికోసం లెవెల్స్ని తీసుకొని ఇక్కడ దీనికి ఓన్లీ దీనికి మనం పనిచేస్తే మనం ఓన్లీ దీనికి మనం పనిచేస్తుంది. అది లైటింగ్ తక్కువ వేసుకుందాం. సేమ్ వాటి లెక్కనే కావాలి ఇవి కూడా, ఎందుకంటే ఇవి కొంచెం డార్క్ ఉన్నాయి, ప్లస్ కలర్ కూడా కొంచెం తేడా ఉన్నాయి కదా. ఇది చేసుకొని ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్, గ్యాసియన్ బ్లర్ కొద్ది మోతాదు పెట్టుకోవాలి. ఇంతవరకు సరిపోతుంది. త్రీ ఎనఫ్. ఓకే ఓకే పెట్టి నార్మల్కి వెళ్ళి ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కూడా బ్లర్ చేసుకోవాలి. ఫీల్డ్ బ్లర్కి వెళ్ళి మనకు ఎంత అవసరమో, ఎందుకంటే ఈ ఫోటో మనం తీసినప్పుడు కంపల్సరీ ఏ ఫోటోనైనా ఈ రేంజ్లో తీసినప్పుడు కొంచెం బ్లర్ అవుతుంది. ఎంతవరకు బ్లర్ అవుతుంది అనుకుంటే అంతవరకే తీయాలి ఆ ఫోటో, అంతవరకే బ్లర్ చేసుకోవాలి. మనం ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇంకో చూడండి, ఇక్కడ టిక్ చేస్తే మనకు ప్రివ్యూ కూడా కనిపిస్తుంది ఏది బాగుంది అనేది. కొంచెం తక్కువ వేసుకుందాం. ఇది బాగుంది ఇంతవరకు. దీనికి బొకే ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. కొంచెం లైటింగ్, కొంచెం బొకే కలర్. ఓకే తర్వాత ఇది బాగుంది. ఇక్కడ వరకు అయితే ఫోటో ఓకే. ఇంకొకటి ఏంటంటే ఈ వుడ్ ఉంది కదా, వుడ్ కలర్ కూడా తక్కువ వేయాలి అనుకుంటున్నా. వుడ్ లైటింగ్ కూడా తక్కువ, కంట్రోల్ ఏం పెట్టుకొని లైటింగ్ కొంచెం తక్కువ వేసుకుందాం. లైటింగ్ ప్లస్ సాచురేషన్, కంట్రోల్ యూ సాచురేషన్. ఇది అవుతుందో కాదో ట్రై టు బెస్ట్. ఇది అవుతుంది. సో దీన్ని ఫోటోషాప్లోకి తీసుకొని ఈ కింది లేయర్లోనే ఉంచాలి, ఖచ్చితంగా కింది లేయర్లోనే ఉంచాలి. అసలు పెంచద్దు కింది లేయర్లో తప్ప. మన గ్లేర్ అంటే ఇక్కడ ఉంది కదా గ్లేర్. సో ఈ గ్లేర్ని ఇక్కడికి రావాలి ఇది. సో దానికోసం కంట్రోల్ టీ పెట్టి రైట్ క్లిక్ ఇచ్చి హారిజెంటల్ చేసి రైట్. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయింది స్కై అనేది. కాకపోతే ఇక్కడ మనం కట్ చేసాం కదా, దానికి కొంచెం ఫెదర్ ఇచ్చుకుందాం. బాగా అయిపోయింది అనుకుంటా ఫెదర్. సో మళ్ళీ ఒకసారి కట్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ వైట్గా అనిపిస్తుంది కదా, వైట్ లేయర్ అనేది రావద్దు. అందుకే అంటున్నాను నేను పెన్ టూల్తో కట్ చేసుకుంటేనే పర్ఫెక్ట్ అని. ఏది ట్రై చేసినా మళ్ళీ పెన్ టూలే ఏర్పడకుండా చేయాలి. పర్ఫెక్ట్ కావాలనుకుంటే ఇట పెన్ టూలే బెస్ట్. ది బెస్ట్ అంటే పెన్ టూలే. ఇట్లా చేసుకొని షిఫ్ట్ F6 1.5 ఇక్కడ పెట్టుకోవాలి. మాస్క్ పైన పెట్టుకొని డిలీట్. ఇప్పుడు పోయింది అది. పోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనకు కొంచెం గ్లేర్ ఒక గ్లేర్ లేయర్ కావాలి మనకు. ఎందుకంటే
ఇక్కడ ఈ ఏరియా మొత్తం ఈ లైటింగ్ అనేది ఇక్కడ ఇక్కడ మాత్రం ఆడైంది, ఈ ఏరియా కూడా ఆడి కావాలి. సో దానికోసం ఇది తీసుకుందాం. తీసుకొని ఇక్కడికి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ పెడితే ఈ బ్లాక్ ఉంది కదా, బ్లాక్ అంతా పోయి అందులో లైటింగ్ ఉన్న ఏరియానే కనిపిస్తుంది. అట్లా కంట్రోల్ టీ పెట్టి మనకి ఎంత సైజ్ అవసరమో అంతనే పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ స్టార్ అనేది కనిపించద్దు. దీన్ని కొంచెం కలర్ కొంచెం తగ్గించుకోవాలి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఈ కలర్కి ఇది మ్యాచ్ కావాలి కొంచెం. ఓకే, నార్మల్కి వచ్చి ఇప్పుడు ఇక్కడ సన్ ఉన్నట్టు ఏరియా, ఇక్కడ సన్ ఉన్నట్టు, సన్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుండు. నెక్స్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇది ఉంది కదా, దీనికి లైటింగ్ పెరగాలి. ఇక్కడ ఈ ఏరియా కార్నర్స్ ఉన్నాయి కదా, కార్నర్స్ అంటే లైటింగ్ కావాలి. దానికోసం బ్రష్ టూల్ తీసుకొని ఇక్కడ టిక్ చేయాలి. ఇక్కడ టిక్ చేసి బ్రష్ సైజ్ పెంచుకొని ఓన్లీ ఇట్లా కార్నర్సే రాయాలి, ఎందుకంటే ఇక్కడ కార్నర్సే రాయాలి. ఇట్లా ఈ రెడ్ రావాలి, రెడ్ రాకపోతే అది సెలెక్ట్ అయినట్టు కాదు, ఓన్లీ కార్నర్సే. ఇట్లా కార్నర్స్ వచ్చినాక మళ్ళీ దీన్ని టిక్ చేస్తే ఇప్పుడు ఇదంతా అయింది కదా, కంట్రోల్ షిఫ్ట్ ఐ అంటే రివర్స్ అయ్యి ఇన్వర్ట్ అయ్యి ఇక్కడ పడుతుంది. ఓన్లీ దీని మనం సెలెక్ట్ అయింది. తర్వాత ఇక్కడికి వెళ్ళి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ లెవెల్స్ పైన టిక్ చేసి ఇలా చేస్తే ఓన్లీ ఇప్పుడు మనం ఎంతవరకు చేసుకున్నాం అంతవరకు మాత్రమే మనం ఎడిట్ చేసుకోవడానికి. చూసిరా, సేమ్ ఇట్లాగా మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే లైటింగ్ పెరుగుతుంది. చూసారు ఇప్పుడు సేమ్ ఇలాగా. ఇది గ్లేరింగ్ ఎఫెక్ట్ కొంచెం బాగుంది, ఇది ఎక్కువైంది వచ్చు. ఇది బాగుంది. ఒకసారి సేవ్ చేసుకొని మళ్ళీ ఇంకొకటి ఇంకొక థింగ్ ఏంటంటే ఒకసారి మళ్ళా ఈ ఇది ఉంది కదా, ఈ స్కై ఎఫెక్ట్ ఉంది కదా, ఇదంతా ఇక్కడ ఉంది కానీ ఇప్పుడు ఈ ఏరియాలో లేదు. ఎందుకంటే ఇక్కడ ఉంది ఇక్కడ వీళ్ళ మీద స్ప్రెడ్ అయిందంటే ఖచ్చితంగా ఈ ఏరియాలో కూడా కొంచెం ఫాగ్ ఎఫెక్ట్ ఉంటేనే వీళ్ళ మీద ఫోకస్ అవుతుంది. సో మనం ఏం చేయాలంటే దీని మీద ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ మీద ఒకటి డూప్లికేట్ లేయర్, నార్మల్ లేయర్ తీసుకుందాం. నార్మల్ లేయర్ పైన బ్రష్ టూల్ పెట్టి ఇది ఉంది కదా, ఈ కలర్ సైజ్ పెంచుకొని ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ టిక్ చేయాలి. ఈ కలర్ సెట్ అవుతుందా లేదా, ఓకే బాగానే ఉంది. ఈ కలర్ ఇది బాగానే ఉంది. ఇది తీసుకొని ఒపాసిటీ తక్కువ వేసుకోవాలి. ఎంత అంటే 30, అంతే 30-40 ఆ మధ్యలో ఉండాలి ఒపాసిటీ. ఇట్లా చేస్తే ఫాగ్ ఎఫెక్ట్ అనేది ఆడవుతుంది. ఇంకొంచెం పెద్దగా పెట్టుకొని చేద్దాం. కొంచెం ఎక్కువ అయినట్టు అయింది, కొంచెం తక్కువ వేసుకోండి, 25. ఓకే, ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. ఇది సెట్ అయిందా లేదా అనుకుంటే గిట్ట ఒకసారి నెవిగేషన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. బిఫోర్ ఆఫ్టర్ దీనికోసం కొంచెం ఒపాసిటీ తక్కువ వేద్దాం. లేదు అనుకుంటే కదా బ్లెండింగ్ ఆప్షన్లో కూడా ఇది పెట్టి కూడా చూడవచ్చు మనకు ఏదైనా సెట్ అవుతుందా లేదా. ఒపాసిటీ తక్కువ వేసుకోవచ్చు. అన్ని ఏరియాలలో సెట్ కాదు, సో ఇక్కడ మనం మిరర్ చేసుకుందాం. ఓకే, ఇది బెటర్. ఇప్పుడు బెటర్ ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ వీళ్ళ పైన లైటింగ్. ఇప్పుడు ఇది ఉంది కదా మెయిన్ వీళ్ళ పైన లైటింగ్ ఇప్పుడు ఇంపార్టెంట్. వీళ్ళ పైన లైటింగ్ తక్కువ వేసుకోవాలి.
దీనిపైన టిక్ చేసుకొని లెవెల్స్ ఇచ్చి ఇది పెడితే ఓన్లీ ఫోటో మందం అవుతుంది. తక్కువ వేసుకో, లైటింగ్ తక్కువ వేసుకోవాలి. తక్కువ చేసుకొని మనకు ఎంతమంది అవసరం, ఎందుకంటే ఇది షాడో ఉంచి ఇక్కడ వీళ్ళ మందం లైటింగ్ వేసుకో. ఇక్కడ షాడో ఉంచి ఇప్పుడు ఇక్కడ పెట్టి ఇది బ్లాక్ ఇవ్వాలి. పైన బ్లాక్ ఇచ్చి, పైన బ్లాక్ ఉంటే ఇక్కడ బ్లాక్ అయ్యే మందం పోతుంది. ఇక్కడ ఇక్కడ వైట్ ఉంది కదా, సో ఇక్కడ వైట్ ఇట్లా ఎరేజ్ చేయాలి. ఇట్లా సేమ్ ఇక్కడ చేసి బాగుంటుంది. ఇక్కడ నెక్స్ట్ దీన్ని ఇట్లా ఇప్పుడు కట్ చేసిన మందని టిక్ చేసుకుని కంట్రోల్ పట్టుకొని లెఫ్ట్ టిక్ చేస్తే ఇట్లా వస్తుంది కదా. దీన్ని మనం సెలెక్ట్లోకి వెళ్ళి ఎక్స్పాండ్ టు 20 తర్వాత కంట్రోల్ షిఫ్ట్ ఐ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ అవుతుంది. ప్లస్ దీని మందం కూడా కొంచెం అవుతుంది. దాని తర్వాత లెవెల్స్లోకి వెళ్ళాలి. లెవెల్స్లోకి వెళ్ళి ఇట్లా కాదు, ఇది కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ పెట్టుకోవాలి, ఎందుకంటే పనిచేస్తుంది. ఇప్పుడు దీని తర్వాత ఇట్లా పెట్టి సేమ్ ఇంతకుముందు ఇదే ప్రాసెస్ మాడిఫై ఎక్స్పాండ్ 20 కంట్రోల్ షిఫ్ట్ ఐ తర్వాత లెవెల్స్ ఇచ్చి లైటింగ్ పెంచాలి. స్వాప్ చేసి దీన్ని హౌస్ని కొంచెం పెద్దగా పెట్టుకుందాం. మనకు ఎంత అవసరమో అంత వర్టికల్ ఇట్లా పెట్టుకుందాం. ఇట్లా పెట్టుకొని రైట్ క్లిక్ ఇచ్చి కన్వర్ట్ యాజ్ స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసి ఇది ఏంటంటే గడ్డి కిందికి పోవాలి. సేమ్ ఇలాగా సేమ్ ఇట్లాగా పోయినాక తర్వాత దీనికి లైటింగ్ ఒకసారి కొంచెం కంట్రోల్ ఇచ్చి ఓకే. ఇప్పుడు సెట్ అయింది. దీనికి లైటింగ్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇంతకుముందు చూపించిన కదా సేమ్ అలాగే ఫస్ట్ కలర్స్ లెవెల్స్ పెట్టి ఓన్లీ దీనికి మనం సెట్ చేసి లైటింగ్ తక్కువ వేసుకోవాలి. ఫస్ట్గా లైటింగ్ తక్కువ వేసుకున్న తర్వాత మనకి ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ ఉంచాలి. అక్కడక్కడ రద్దు చేస్తే నార్మల్ లైటింగ్ అనేది ఏర్పడుతుంది కొంచెం. నెక్స్ట్ కంట్రోల్ పట్టుకొని టిక్ చేస్తే ఇట్లా వస్తుంది కదా. సెలెక్ట్ ఇది వద్దు, ఫెదర్ ఇద్దాం. ఫెదర్ 20 ఇచ్చి కంట్రోల్ షిఫ్ట్ అయ్యి లెవెల్స్ ఇచ్చి లైటింగ్ పెంచితే ఇక్కడ మనం గ్లో వస్తుంది. ఇట్లా ఈ గ్లో ఇది మనకు అవసరం దగ్గర ఎరేజ్ చేసుకోవచ్చు ఆ గ్లోని, ఎందుకంటే మనకు సన్ ఎట్ వస్తుండో ఆడి మందమే ఉంచుకుంటే చాలా గ్లో. ఇంకోటి ఏంటంటే ఈ విండోలో కొంచెం లైట్ని యాడ్ చేస్తే బెస్ట్. విండోలో దానికోసం మ్యాజిక్ టూల్ తోటి షిఫ్ట్ పట్టుకొని ఇట్లా 6 బాక్సులలో ఇట్లా టిక్ చేసుకొని ఇంకేమైనా ఉన్నాయా, ఇది అంత ఏర్పడతలేదు. దీన్ని కూడా ట్రై చేద్దాం. ఇక్కడ ఈ బాక్సులు విండోస్ మొత్తం అన్ని టిక్ చేసుకొని ఇక్కడ లైట్ యాడ్ చేయాలి. దానికోసం చేయడానికి షిఫ్ట్ పట్టుకొని షిఫ్ట్ F6 ఫెదర్ పెట్టి 5 పెట్టుకుందాం. 5 పెట్టి దీన్ని కూడా మళ్ళీ లెవెల్స్లోకి వెళ్ళి సేమ్ ఇట్లా లైటింగ్ పెట్టి ఒకసారి రెడ్స్
ఇట్లా ఇస్తే ఇప్పుడు లైట్ ఉన్నట్టుంది కదా అందులో లైట్, దాన్ని కొంచెం ఒపాసిటీ తక్కువ వేసుకుంటే ఇప్పుడు బాగుంది. సరే సేవ్ చేసుకొని దీన్ని కట్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే దీన్ని కొంచెం పెంచుకుందాం, ఎక్కువ పెట్టాలి, లైటింగ్ కొంచెం తక్కువ అయినట్టుంది. ఓకే, కొంచెం తక్కువ వేద్దాం. అండ్ సాచురేషన్ కూడా కొంచెం తక్కువ వేద్దాం, మరి హెవీ అయినట్టు దాని మీద పోవాలి ఫోకస్. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంతకుముందు ఫాగ్ ఉంది కదా, ఫాగ్ని దీనిపైన కూడా యాడ్ చేయాలి. సేమ్ ఫాగ్, అదే ఫాగ్. బ్రష్ టూల్ పెట్టుకొని, ఎందుకంటే ఇలా పెట్టి ఒపాసిటీ తక్కువ వేసుకోవాలి. ఒపాసిటీ ఇంకా తక్కువ వేద్దాం, ఎక్కువైంది, కొంచెం ఎక్కువైంది. ఇక్కడ వరకు ఫోటో ఇంతే. తర్వాత దీన్ని మొత్తం మర్జ్ చేసుకోవాలి, లేయర్స్ అన్ని మర్జ్ చేసుకోవాలి. బట్ లేయర్స్ అన్ని ఇట్లే ఉంటాయి. కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఈ, ఇక్కడ వరకు మర్జ్ అయిపోతుంది మొత్తం సపరేట్గా. మర్జ్ అయిన తర్వాత దీనికి మళ్ళీ ఫిల్టర్స్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇట్లే ఉంటే కొంచెం లైటింగ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇందులోకి ఫిల్టర్స్లోకి వెళ్ళి కెమెరా రా ఫిల్టర్స్, ఇందులోకి వెళ్ళి ఒకసారి ఆటో పైన టిక్ చేస్తే మనకు దానికైతే కొంచెం అడ్జస్ట్ అవుతుంది. తర్వాత మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇంతవరకు మనం చేసింది మొత్తం ప్లేస్మెంట్ మాత్రమే. ఇప్పుడు లైటింగ్స్ మొత్తం ఈ ఫోటోను కొంచెం లుక్ వచ్చే విధంగా ఇందులోనే చేయాలి. దీని ప్రివ్యూ కోసం పి అని నొక్కితే ప్రివ్యూ వస్తుంది, అంటే ఫస్ట్ ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా చేంజ్ అయింది ఇట్లా. నెక్స్ట్ డీటెయిల్స్, ఫేస్ల పైన ఏదైనా నాయిస్ ఉన్నా ఏదన్నా తీసేస్తుంది ఇట్లా ఇట్లా పెంచుకుంటే. అండ్ షార్పనింగ్. నెక్స్ట్ కలర్ మిక్సర్. కలర్ మిక్సర్ అంటే ఇప్పుడు రెడ్ ఉంది కదా, ఇక్కడ ఈ రెడ్ని ఇట్లా చేంజ్ చేయాలనుకుంటే ఇట్లా చేంజ్ అయిపోతుంది. ఓన్లీ రెడ్ మాత్రమే చేంజ్ అవుతుంది ఉన్న బ్యాక్గ్రౌండ్లో. మనం ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ కనిపించేది అయితే ఓన్లీ గ్రీనే, సో గ్రీనే చేంజ్ చేయొచ్చు. ఎట్లా బాగుందో అట్లా సెట్ చేసుకోవాలి, అది మన ఐడియాలజీని బట్టి ఉంటుంది. ఇట్లా చేస్తూ మళ్ళీ షార్ట్ కట్ పీన్ అనేది నొక్కాలి, ఎందుకంటే ఏర్పడదు కదా మనకు ఎప్పటికప్పుడు చేంజ్ అయింది, ఎట్లా చేంజ్ అవుతుంది అనేది. కలర్ గ్రేడింగ్లో మన స్కిన్ టోన్ చూసుకోవాలి. ఓకే, దీని తర్వాత లాస్ట్కి ఎఫెక్ట్స్లోకి వెళ్తే విగ్నిటీ ఉంది కదా, దీన్ని ఇట్లా తక్కువ చేస్తే కొంచెం ఈ చుట్టూ షాడోస్ వస్తాయి. కొంచెం మనకు అవసరం ఉన్నంత పెట్టుకోవచ్చు, అది పెట్టుకోకపోవచ్చు మన ఇష్టం అది. బట్ పెట్టుకుంటే ఈ ఫోటో మీద లుక్ వస్తుంది. ఇందులో మన 4 ఆప్షన్స్ ఉంటాయి. మిడ్ పాయింట్ అంటే మధ్యలోకి జరుగుతుంది, రౌండ్నెస్ అంటే ఇది ఇంకా పెరుగుతుంది ఇట్లా. మీరు అన్నీ చెక్ చేస్తూ చేయాలి. ఫెదర్ మనకు మిడ్ పాయింట్ ఇంపార్టెంట్ ఎక్కువ. విగ్నెటింగ్ ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదంతా ఒక లెక్క, ఇది కలర్స్ పెట్టడం ఒక లెక్క సపరేట్గా ఎంత చేంజ్ అయిందో. నెక్స్ట్ మనకు దీన్ని ఏదైనా చేయాలని ఇంకేదైనా ఫిల్టర్ యాడ్ చేయాలనుకున్నా కూడా చాలానే ఉంటాయి ఆప్షన్స్. నా దగ్గర అయితే ఈ ఫిల్టర్స్ ఉన్నాయి, కలర్ లుకప్స్. ఇందులోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మనకు ఏదన్నా దీనికని కాదు, వేరే ఏదైనా ఫోటోకైనా ప్రీసెట్ల లాగా పనిచేస్తుంది. ఇక్కడికి వెళ్ళి వీటిలలో మనకు సెట్ అవుతుంది అనుకుంటే గిట్ట వాడుకోవచ్చు, లేదు అనుకుంటే గిట్ట వదిలేయచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈ ఫోటోను యూట్యూబ్లో సేవ్ చేసుకొని మనకు ఇష్టం ఉన్నట్టు వాడుకోవచ్చు.